హే ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే నేను అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, మొన్న చెప్పాను కదా ఫుల్ వీడియో పెడతానని. ఇంకా ఇదే అనమాట, జాయ్కి గుండు చేస్తున్నాము. 9 monthsకి అప్పుడు చేయించాలని అయితే అన్నారనమాట. కానీ అప్పుడు చేయిస్తే మళ్ళీ బర్త్డేకి ఇబ్బంది అవుతుంది కదా, గుండుతో బర్త్డే ఫొటోస్లో అట్లా బాగోదని చెప్పేసి అయితే చేయించలేదనమాట. ఇంకా బర్త్డే అయిపోయిన ఒక 2-3 daysకి అయితే ఇలా చేయించాము. గుండు చాలా అంటే చాలా భయం వేసింది, అబ్బాయి ఎలా తీస్తాడో ఈడు ఎలా ఉంటాడని. ఆ అబ్బాయి అయితే మాత్రం చాలా బాగా చేసాడు అనమాట, చాలా ఓపిక్గా సహనంగా చేశాడు. కానీ వీడిని ఆపడానికి మాత్రం మేము పడ్డ పాటలు అయితే మీరే చూసేయండి ఫుల్ వీడియోలో. వెనకాల వాడు మాట్లాడిన వాయిస్ కూడా వస్తూ ఉంటుంది. ఇంకా మధ్య మధ్యలో ఇలా డ్రింక్స్ పడుతూ అసలు వీడు రైమ్స్ అసలు ఏమీ విండు, ఫోన్ ఎక్కువ చూడదనమాట. ఇంకా దొరికింది ఛాన్స్ కదా అని చెప్పేసి అయితే ఇంకా ఫోన్ చూసుకుని ఉంటున్నాడు అనమాట, కొత్తగా ఉందని చెప్పి. అయితే ఇంకా డ్రింక్ కూడా చూసారు ఎలా తాగేస్తున్నాడు. ఇంక నాకు ఇంకెవరు ఆపరు అని చెప్పేసి అయితే తాగేస్తున్నాడు అనమాట. ఇంక మేము ఏమనలేదు, కామ్గా ఉంటే అదే చాలు కదా. అయితే పడుకున్నప్పుడు తీపిద్దామని అంటే అమ్మమ్మ అన్నారు, పడుకుంటుండగా అలా గుండు చేయించకూడదు, మంచిది కాదు, కరెక్ట్ కాదని అయితే అన్నారనమాట. మరి దేనికన్నారో నాకైతే తెలియదు, మీకు ఎవరికైనా తెలిసి అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా వీడిని అలాగా ఆపి 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 ఇంకా లాస్ట్కి గుండె అయితే తీసామన్నమాట. ఇంకా జుట్టు అలా ఒంటి మీద పడుతూ ఉంటే వాడికి చిరాకు వచ్చేస్తుంది. మధ్య మధ్యలో అయితే ఒక దగ్గర కట్ అయింది చిన్నది, కానీ అదేం పర్వాలేదు, బాగానే ఉన్నాడని చెప్పేసి అయితే అన్నారనమాట. ఇంకా ఏ పిల్లలు కూడా ఇంత కామ్గా లేరు, చాలా ఇబ్బంది పెడతారు. వీడే ఇంకా కొంచెం కామ్గా ఉన్నాడు, పర్వాలేదు తీసేస్తున్నాము అని చెప్పేసి అయితే అబ్బాయి అన్నాడు. ఇంకా మొత్తం అందరినీ కూడా వీడి దగ్గర ఉన్నామన్నమాట. నేను, రాజా, మా అమ్మమ్మ, మా తాతయ్య, మా చెల్లి, ఇంకా అలాగే రాజా వాళ్ళ డాడీ కూడా వీడి దగ్గర ఉన్నాము. ఎందుకంటే వీళ్ళ ముసలి అంటే వీడికి ఎక్కువ ఇష్టము, అందుకని ఇంకా వాళ్ళ దగ్గరే ఉన్నాడు వీడు. ఇంకా వాళ్ళు ఉన్నారు కదా, నాకు ఏ ప్రాబ్లం ఉండదని అయితే అనుకున్నామంటే. ఇంకా లాస్ట్లో ఇంకా చిరాకు చేసాడు, అక్కడక్కడ చిన్న చిన్న హెయిర్ అయితే ఉండిపోయింది. ఇంకా దానికి ఏం చేయాలో తెలియక మా మామయ్య అయితే వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొచ్చారనమాట. ఐస్ క్రీమ్ తీసుకురాగానే కొంచెం అది తింటూ కామ్గా అయితే ఉన్నాడు. ఇంకా మధ్య మధ్యలో షవర్కి అయితే తీసుకొని వెళ్ళి షవర్ చేయించి మళ్ళీ తీసుకురావడం ఇలాగైతే చేసామన్నమాట. బాబాయ్ చాలా అంటే చాలా నరకం చూశాను ఆ రోజు. నాకు ఒక పక్క భయము, ఇంకా టెన్షన్ అనమాట, ఎక్కడైనా గీసిపోతే ఇంకా అలా మచ్చలు ఉండిపోతాయి కదా అని. ఇంకా ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉన్నాడు మా వాడు. బాగున్నాడా? కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.